చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 అంతటా దేవుడు మనందరినీ కాపాడి 2026ను చూడగలగడానికి ఆయన కృపను మనకి ఇచ్చినందుకు ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు బద్దులమై ఉన్నాం. ఎందుకంటే చాలామంది అనారోగ్యాలతో మరి చాలా భయంకరమైన ఉపద్రవాలలో కనుమరుగైపోయిన వారు ఎంతోమంది మనం చూసాం. మనల్ని అయితే సజీవు లెక్కలో దేవుడు ఉంచాడు కాబట్టి ఖచ్చితంగా దేవునికి స్తుతులు చెల్లించే వారంగానే ఉండాలి. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండే వారంగానే ఉండాలి. సో ఈ నూతన సంవత్సరంలో మనం వినే సందేశం ఏంటంటే, ప్రారంభ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానం అనే సందేశాన్ని మనం వినటానికి సిద్ధపడదాం. నూతన తీర్మానం. సో దేవుడు మనతో మాట్లాడేలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, నూతన తీర్మానం అనే ఒక సందేశాన్ని నాయన మేము వినాలని ఆశపడుతూ ఉన్నాం. ఇదిగో మాట్లాడే దేవుడిపై మీరున్నారు. ఇదిగో నా తండ్రి, మాతో మాట్లాడండి. మనుషుల మాటలు నిరర్థకం, కానీ మీరు మాట్లాడితే మాకు అందరికీ ప్రయోజనం. మీ స్వరాన్ని మాకు వినబడినవమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, చాలామంది నూతన సంవత్సరంలో చాలా తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది వెయిట్ తగ్గాలని, కొంతమంది సక్సెస్ కోసం బాగా చదవాలని, కొంతమంది బాగా కష్టపడాలని, అలాగే వ్యాపారాల్లో కొత్త లక్ష్యాలని పెట్టుకుంటూ ఉంటారు. చాలా సంతోషింపదగ్గ విషయం. ఎవరెవరైతే అలాంటి లక్ష్యాలని ఈ యొక్క నూతన సంవత్సరపు ప్రారంభ దినాల్లో తీర్మానం తీసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే పీపుల్. ఎందుకంటే వారి జీవితంలో విజయాన్ని వారు చూస్తారు. సో నూతన తీర్మానం అనేది మన జీవితంలో ఎదుగుదలకి అది తోడ్పడుతుంది. ఒక నూతన తీర్మానం మన జీవితంలో గొప్ప సంతోషాన్ని, విజయాన్ని ఇస్తుంది. అయితే అత్యంత అద్భుతమైన ఒక తీర్మానాన్ని మనం తీసుకోవడానికి సిద్ధపడదాం. కోపము మానుము. సో ఈ కోపము మానేసేయాల్సిన తీర్మానం ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకుందాం. చాలామంది జీవితాల్లో ఈ కోపము ఏం చేస్తుందంటే వారి జీవితాల్లో శాంతిని దూరపరుస్తుంది. ఈ కోపం ఏం చేస్తుందంటే వారి జీవితాల్లో భయంకరమైన గలిబిలిని తీసుకొస్తుంది. ఈ కోపం ఏం చేస్తుందంటే భయంకరమైన సమస్యలను తీసుకొస్తుంది, ప్రాణ నష్టాన్ని తీసుకొస్తుంది, ఆస్తి నష్టాన్ని తీసుకొస్తుంది. ఏంటి ఇవన్నీ చేసేది కోపమేనా? నిజమే, కోపమే. ఇవన్నీ కూడా తీసుకొచ్చేది కోపమే. ఒక చిన్న పిల్లోడు కోపం ఆపుకోలేక తన స్నేహితుడిని కొడితే, ఆ స్నేహితుడు తిరిగి కొడితే వారిరువురిలో ఎవరో ఒకరు నష్టపోతారు. ఒకవేళ ఎదుటి పిల్లోడు గాయపడితే అది లేనిపోని సమస్య అవటం కానీ, ఇంటికి అది గొడవగా రావటం కానీ మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆ చిన్న పిల్లోడి కోపం వలన ఆ స్కూల్లో తన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్, ఇది అంతా కూడా ఆ పిల్లోడి భవిష్యత్తుకి నష్టం కలిగిస్తుంది. ఒక యవనస్తుడు మరి కోపాన్ని అధిగమించలేక తన తోటి యవనస్తునితో గొడవ పడితే చాలా మరి అది కేసు అవ్వటం, అలాగే ఆ కుటుంబం చాలా గలిబిలితో నింపబడటం మనం చూస్తూ ఉంటాం. ఇది కూడా కోపం వలన కలిగే నష్టమే. అలాగే కోపం వలన ఒక యొక్క భక్తుని ఆత్మీయత దెబ్బతింటుంది. అలాగే సాక్ష్యం కోల్పోతాడు. కోపం వలన మనశ్శాంతిని కోల్పోతాడు. కోపం వలన సంఘం పాడవుతుంది. కోపం వలన సేవ పాడవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే కోపం వలన జీవితమే సర్వనాశనం అయిపోతుంది. అలాంటి కోపం గురించి ఆలోచించకపోతే ఎలా? అలాంటి కోపాన్ని మానకపోతే ఎలా? సో ఖచ్చితంగా కోపం మానాల్సిన అవసరం ఉంది. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణము. చూడండి, ఎందుకు కోపం మనం మానాలి, ఎందుకు ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి అంటే అది కీడు చేస్తుంది. ఖచ్చితంగా అది కీడు చేస్తుంది. కాబట్టి కోపం విషయమై చాలా అలర్ట్ అవ్వాల్సిన అవసరత ఉంది.
కోపాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. కోపం మాను, ఎందుకంటే అది కీడు చేస్తుంది. ఆగ్రహాన్ని విడిచిపెట్టు, ఎందుకంటే అది నీకు కీడు చేస్తుంది. ఎవరికో కీడు చేస్తుంది అనుకుంటున్నావేమో, నిజమే, నీ కోపం ఇతరులకి కీడు చేస్తుంది. ఇతరులకు మాత్రమే కాదు, అది తిరిగి నీకు కూడా కీడు చేస్తుంది. కొంతమందిని, కొంత సమూహాన్ని కూడా పాడు చేసింది ఒకరి కోపం. అలాగే వారి కుటుంబాన్ని, నీ కుటుంబం పాడైపోవడానికి నీ ఒక్కని కోపం కారణమవుతుంది. నీకు మాత్రమే కాదు, నీ భార్యకి, నీ భర్తకి, నీ బిడ్డలకి, నీ తల్లిదండ్రులకి కూడా నీ కోపం వలన మనశ్శాంతి దూరం అయిపోతుందంటే మరి అతిశయోక్తి కాదు. అంత ప్రమాదకరమైన కోపం గురించి మనం ఆలోచించి విడిచిపెట్టకపోతే ఎలా? ఖచ్చితంగా కోపాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. సో కోపం వలన ప్రాణాలు పోతున్నాయండి, కోపం వలన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చాలా సర్వసాధారణం, మనిషికి కోపం రావడం అనేది సర్వసాధారణం. ఎలా కోపాన్ని జయించాలి, ఎలా కోపాన్ని మానాలి అంటే మనకి ఒకటి తీర్మానం అవసరం. ఈ నూతన సంవత్సరంలో నేను కోపాన్ని మానుతాను, కోపాన్ని విడిచిపెడతాను, ఆగ్రహాన్ని విడిచిపెడతాను అనే ఒక తీర్మానం నువ్వు తీసుకుంటే నీకు దేవుని నుంచి ఉన్నతమైన శాంతి అనుగ్రహింపబడుతుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కృప కాపుదల ఉంటుందండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కృప ఆవరించి వారికి క్షేమాన్ని ఇస్తుంది, వారికి కాపుదలనిస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, కోపాన్ని మాను, ఆగ్రహాన్ని విడిచిపెట్టు అని. చాలామంది చాలా భక్తి చేస్తూ చాలా దేవుని కోసం చేస్తారు. కొంతమంది సేవకులకి బాగా కోపం ఎక్కువ, కొంతమంది విశ్వాసులకి చాలా కోపం ఎక్కువ. ఏ మనిషికైతే కోపం ఎక్కువ ఉంటుందో, కోపం వారు కలిగి ఉంటారో వారి జీవితాలు మరి అశాంతితోనూ భయంకరమైన ఇబ్బందికరమైన గలిబిలితోనూ నింపబడతాయి. కాబట్టి కోపాన్ని మనం విడిచిపెట్టాలి. ఎలా కోపాన్ని అధిగమించాలంటే తీర్మానం అవసరం. ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్, ఖచ్చితంగా నువ్వు డెసిషన్ ఈరోజు తీసుకోవాలి. నువ్వు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, తీర్మానం తీసుకుని దాని కొరకు నువ్వు ప్రభు సహాయాన్ని అడుగుతూ నువ్వు ముందుకు వెళ్తే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది, ఖచ్చితంగా సాధ్యమవుద్ది. కాబట్టి ప్రియులారా, మనము కోపం మానేసేయాలి అని తీర్మానం తీసుకోవాలి. ఏమని తీర్మానం తీసుకోవాలి? ఈ నూతన సంవత్సరంలో కోపం మానేయాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. సో ఎలా అంటే, ఎవరైనా నీకు కోపం తెప్పించే పని చేస్తే, ఎవరైనా నీకు కోపం తెప్పించేట్టుగా మాట్లాడితే, ఏ సందర్భమైనా నీకు కోపాన్ని తెప్పిస్తే ఖచ్చితంగా నీవు కొంచెం టైం తీసుకో. వెంటనే నీ నోట్లోంచి మాట బయటకు రాకూడదు, వెంటనే తొందరపడి నువ్వు మాట్లాడద్దు. కొంచెం టైం తీసుకో. దేవుడు చెప్పిన ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణమవుతుంది. కీర్తనలు 37:8. సో ఏంటంటే, కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము. కొంచెమంది స్ట్రెస్ ఫీల్ అయిపోతారు, లోపల చాలా అసహనాన్ని కలిగి ఉంటారు, లోపల చాలా కెమికల్స్ రిలీజ్ అయిపోతాయి. వ్యసనం, లోపల బాధ, దాన్ని వెంటనే విడిచిపెట్టాలి. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణమవుద్ది. అది నీకైనా కీడు చేయొచ్చు, ఎదుటి వారికైనా కీడు చేయొచ్చు. నీకు ఖచ్చితంగా కీడు చేస్తుంది, ఎదుటి వారికి కూడా కీడు చేయొచ్చు. కాబట్టి మాట్లాడకూడదు. వెంటనే నీకు ఆ సందర్భం కోపాన్ని ఇచ్చిందా, ఆ వ్యక్తి మాటలు నీకు కోపాన్ని ఇచ్చినాయా, ఆ వ్యక్తి ప్రవర్తన నీకు కోపాన్ని ఇచ్చిందా, నీ మాట అతను వినలేదని, నువ్వు చెప్పిన పని చేయలేదని నీకు కోపం కట్టలు తెంచుకొని వస్తుందా, నువ్వు మాట్లాడద్దు. జాగ్రత్త, బీ సైలెంట్. కొంచెం నెమ్మదిగా ఉండి దేవుణ్ణి చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేసుకో. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణమవుతుంది. అది మన నోరు దాటి బయటకు రానివ్వకూడదు. సహజం, మనకు కోపం రావడం సహజం. లోపల హృదయంలో కోపం వచ్చేస్తుంది, లోపల బాగా నిన్ను తొందర పెట్టేస్తుంది. అయితే నీ నోటిలో నుంచి బయటకు రానివ్వకోకుండా నువ్వు దాన్ని లోపలి తొక్కి పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని అలా నువ్వు సాధన చేస్తూ ఉంటే, నువ్వు అలా దేవుని సహాయాన్ని పొందుకుంటూ అలాంటి ప్రాక్టీస్ నువ్వు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీకు సాధ్యమవుతుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన అని మన కవులు పెద్దలు చెప్పారు. సాధనమున పనులు సమకూరు ధరలోన, ఈ భూమి మీద ఖచ్చితంగా సాధ్యమవుద్ది. నాకు కోపం తగ్గడం సాధ్యం కాదు, అది ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా చేస్తాను, కానీ అది మానేమంటే మాత్రం నా వల్ల కాదంటారు కొంతమంది. కానీ కోపం వలన నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం కూడా కష్టాల పాలవుతుంది. అది గుర్తుంచుకో.
కాబట్టి కోపాన్ని మానడం సాధ్యమే, కోపాన్ని మానడం సాధ్యమే. కొంచెం ఆలోచించి నెమ్మదిగా ఉండాలి, నెమ్మదిగా ఆలోచించినాక మాట్లాడాలి. మరి చక్కటి మాట యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది. మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనక మీరు వినుటకు వేగిరపడువారును, మాటలాడుటకు నిదానించువారునై, కోపించుటకు నిదానించువారునై ఉండవలెను. ఎందుకనగా మనుష్యుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇంత అద్భుతమైన దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుందో చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇది అంటే మనం వినటానికి ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. కొంతమందికి ఎవరైనా ఫ్రెండ్స్ మంచి చెప్తూ ఉంటే వారు వినటానికి ఇష్టం చూపించరు. అలాగే తల్లిదండ్రులు మంచి చెప్తూ ఉంటే వారు వినటానికి ఇష్టం చూపించరు. చాలామందికి గుణం ఉంటుంది, మాట్లాడటానికి తొందరపడిపోతారు, వినటానికి తొందరపడరు. వస్తున్నా వింటాను ఉండంటారు, లేకపోతే వినటానికి అంత మక్కువ చూపించరు, ఇక చాలా అన్నట్లుగా ఉంటారు. వినటానికి మనం వేగిరపడాలి, తొందరపడాలి. ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే జాగ్రత్తగా వినాలి. కొంతమంది వినకుండా మాట్లాడతారు, కొంతమంది దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మాట్లాడేస్తారు. వినటానికి మనం ఎక్కువ ఎవరు ఏం చెప్తున్నారు, వారు ఏం చెప్తున్నారు, వారు ఏం చెప్పాలనుకుంటున్నారో జాగ్రత్తగా శ్రద్ధగా విని దానిలో వారు మన తప్పులు చెప్పినా, వారు మనకు కోపం తెప్పించే విషయాలు చెప్పినా, ఏ రీతిగా వారు ఏ విషయాలు చెప్పినా జాగ్రత్తగా వాటిని ఆలోచించి నువ్వేం మాట్లాడాలో నువ్వు ఒకసారి మనసులో ఆలోచించుకొని జాగ్రత్తగా కోపం చూపించుకోకుండా కఠినంగా కాకుండా మరి మృదువుగా చక్కగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనుక మీరు వినుటకు వేగిరపడువారును, మాటలాడుటకు నిదానించువారునై, కోపించుటకు నిదానించువారునై ఉండవలెను. కాబట్టి మాట్లాడటానికి కూడా నిదానించి మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. కోపించడానికి కూడా నిదానించే మనం ఉండాలి. అంటే కోపించొద్దు అనే, కోపము మాను అని ఉంది కదా, కోపము మాను అంటే నిదానం ఉన్నప్పుడు మనము ఆలోచించి ముందుకు వెళుతున్నప్పుడు, మన మాట మృదువుగా ఉంటున్నప్పుడు చాలా విషయాల్ని మనం జయించే అవకాశం ఉంటుంది. కోపాన్ని ఖచ్చితంగా జయించవచ్చు, అది అసాధ్యం కాదు. ఎప్పుడైతే నువ్వు కోపాన్ని జయిస్తావో నీ జీవితంలోకి శాంతి వస్తుంది, నీ జీవితంలోకి దేవుని ఆశీర్వాదం వస్తుంది, నీ జీవితంలోకి దేవుని కాపుదల వస్తుంది, నీకు చాలా అంటే మేలు కలుగుతుందండి. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. ఈ నూతన సంవత్సరంలో ఒక గట్టి తీర్మానం తీసుకొని నాకు కోపం రాకూడదు, నాకు కోపం వచ్చినా అది నా నోరు దాటి బయటకు రాకూడదు, నేను తొందరపడి మాట్లాడకూడదు అనే ఒక గట్టి తీర్మానాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు మాట్లాడేటప్పుడు నిదానించి మృదువుగా మాట్లాడాలి. ఎందుకంటే కఠినమైన మాట క్రోధమును రేపును అనుంది. కఠినంగా మాట్లాడతారు కొంతమంది. కఠినమైన మాట క్రోధమును రేపును, అలాగే మృదువైన మాట కోపమును చల్లార్చును అనుంది. మృదువైన మాట కోపమును చల్లార్చును. నీ కోపము ఇతరులకు కోపాన్ని రెప్పిస్తుంది. నీ కోపం వలన, నువ్వు కోపంతో కఠినంగా మాట్లాడటం వలన ఇతరులకి అది వారి కోపాన్ని రెచ్చగొడుతుంది. వారి కోపాన్ని రెచ్చగొట్టి అది సమస్యను మరింత జటిలం చేసేసి మరింతగా నష్టం ఎక్కువయ్యేటట్లుగా చేస్తుంది. కాబట్టి మన మాట మృదువుగా ఉండాలి, కోపంతో కఠినంగా ఉండకూడదు. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణమగును. మీరీ సంగతులు ఎరుగుదురు గనుక మీరు వినుటకు వేగిరపడువారును, మాటలాడుటకు నిదానించువారునై, కోపించుటకు నిదానించువారునై ఉండవలెను. ఎందుకనగా మనుష్యుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కఠినమైన మాట క్రోధమును రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. అద్భుతమైన జుంటె తేనె దాటల కన్నా మధురమైంది దేవుని యొక్క వాక్యం అండి.
దేవుని యొక్క వాక్యం మనకు అపారమైన జ్ఞానాన్ని బోధిస్తుంది. ఈనాడు సరైన తీర్మానం తీసుకుని ఖచ్చితంగా కోపాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. కోపాన్ని విడిచిపెట్టకపోతే కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి. చాలామంది సేవకులు కూడా వారి కోపం చేత వారి సేవను పాడు చేసుకుంటున్నారు, సంఘాన్ని పాడు చేసుకుంటున్నారు. కోపాన్ని మనందరం కూడా విడిచిపెట్టాలి. కోపం దేవుని నీతిని ఎప్పుడు నెరవేర్చదు. చాలామంది అనుకుంటారు కోపం లేకపోతే పనులు ఎలా అవుతాయి, ఎంత గట్టిగా కోపం చూపిస్తే పనులు అవుతున్నాయి అనుకుంటున్నారు. కోపం చూపించుకోకుండా పనులు అయిపోతాయా? ఎవరు చేస్తారండి ఇవాళ? గట్టిగా చెప్పకపోతే ఎలా చేస్తారు? ఒక సిస్టమ్ని, ఒక వ్యవస్థని మనం వృద్ధి చేసుకుంటే ఖచ్చితంగా ఆయా పనులు ఆయా సమయాల్లో ఖచ్చితంగా అవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడేమి మనకి తప్పు బోధించడు. దేవుని జ్ఞానానికి మించిన జ్ఞానం నీది నాది కాదు. అది ఒక్క పాయింట్ మనకు చాలు. నువ్వు కోపాన్ని విడిచిపెట్టి చూడు, దేవుడు ఏం చేస్తాడో చూడు. దేవుడు ఏ రీతిగా నీ పనులు చేస్తాడో చూడు. దేవుడు ఏ రీతిగా నీ మాట మనుషులు వినేటట్టుగా చేస్తాడో చూడు. ఏ రీతిగా అది నీ జీవితం అందంగా కట్టబడుతుందో చూడు. ఏ రీతిగా నీ కుటుంబం అందంగా కట్టబడుతుందో చూడు. సో చాలా చాలా చక్కగా జాగ్రత్తగా మనము మెసులుకోవాల్సిన అవసరం ఉంది. మరొక విషయంలో కోపపడుడి కానీ పాపం చేయకూడని ఉంటుంది. అంటే బిడ్డల విషయంలో మనము కోపాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా నటన. నువ్వు కోపాన్ని నటించుతావు నీ బిడ్డల మీద, నువ్వు కోపాన్ని చూపించవు. నీ హృదయంలోంచి వచ్చింది కాదు అది. బెత్తాన్ని వాడాలి బిడ్డల దగ్గర. ఎందుకంటే బిడ్డల దగ్గర కాబట్టి, బిడ్డలు మొక్కలుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు మొక్కలుగా ఉన్నప్పుడే వంగుతారు కాబట్టి, వారికి భయము చూపించాలి కాబట్టి నువ్వు అక్కడ చూపించే కోపం వేరండి. అక్కడ చూపించే కోపం వేరు. అక్కడ నువ్వు కోపం చూపిస్తూనే దేవుడు మన మీద కోపం చూపిస్తూ వాత్సల్యం చూపించినట్లుగా నీ బిడ్డల మీద నువ్వు కోపం చూపించే ప్రతిసారి నువ్వు వాత్సల్యం చూపిస్తూ నువ్వు వెళుతున్నప్పుడే నీ స్నేహాన్ని, నీ ప్రేమను, నీ కోపాన్ని నీ బిడ్డలు అర్థం చేసుకుంటారు. కొంతమంది వారు కోపాన్నే చూపించి వారు శత్రువులు అయిపోతారు. బిడ్డలకి వారు శత్రువులు అయిపోతారు. బిడ్డలకి ఒక భరోసా కోల్పోతారు. కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది తండ్రులు, లేకపోతే కొంతమంది తల్లులు వారి బిడ్డల్ని కంట్రోల్ చేయాలని చూస్తే ఏం చేస్తారంటే కోపాన్ని చూపించడం వలన, ఎప్పుడు కోపంగా బీసుకుపోయి ఉండటం వలన వారు ఏం కోల్పోతారంటే బిడ్డలలో వారి మీద ఉన్న భరోసా కోల్పోతారు, వారి మీద ఉన్న నమ్మకం కోల్పోతారు. కాబట్టి పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వారి తల్లిదండ్రుల నుంచి వారికి సపోర్ట్ దక్కుతుంది, వారికి సపోర్టు వారి తల్లిదండ్రులు ఇస్తారు అనే ఒక భరోసా వారికి లేక, ఇది నా తల్లిదండ్రులకు తెలిస్తే ఇంకా నన్ను హింస పెట్టేస్తారని కొంతమంది బిడ్డలు ఇళ్లలో నుంచి పారిపోయిన వారు, అలాగే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బిడ్డలకి తల్లిదండ్రుల మీద భరోసా ఉండాలి, తల్లిదండ్రుల మీద నమ్మకం ఉండాలి. నేను ఒకవేళ పొరపాటున ఎంత పెద్ద తప్పు చేసినా, ఎంత పెద్ద నష్టం నేను కలుగ చేసినా, నా తల్లిదండ్రులు నాకు సపోర్ట్ ఉంటారు, నా తల్లిదండ్రులు నా పక్షాన్ని నిలబడతారనే ఒక్క గట్టి భరోసా కూడా బిడ్డలకు ఉండాలి. బిడ్డల్ని బెత్తం వాడాలి, బిడ్డల్ని కోపం చూపించాలి. కానీ ఆ వాత్సల్యం కానీ, నా అన్న ఫీల్ కానీ, లేకపోతే నా తల్లిదండ్రులు నాకు తోడుగా ఉంటారు అనే ఒక గట్టి భరోసా కానీ బిడ్డల్లో కోల్పోకూడదండి. చాలా ప్రాముఖ్యంగా బిడ్డల ఎడల కోపం చూపించాలి. అది ప్రక్కన పెడితే భార్య దగ్గర, భర్త దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, అలాగే బయట ఆఫీసెస్లో, వర్కింగ్ ప్లేసెస్లో, నువ్వు నీ గ్రామాల్లో, నీ ఊళ్ళల్లో నీవు చేసే ఏ వర్క్ చేస్తుంటే ఆ వర్క్లో ప్రతి చోట నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నూతన సంవత్సర తీర్మానం ఏంటంటే కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టము. ఖచ్చితంగా కోపాన్ని జయించాల్సిన అవసరం ఉంది. మాట్లాడటానికి నిదానించువారమై ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే కోపిష్ఠులతో కూడా సహవాసం చేయకూడదు. కోపిష్టితో మనం స్నేహం చేయకూడదు. కోపిష్టితో స్నేహము చేయకుము, క్రోధము గలవానితో సాంగత్యము చేయకుము. ఎందుకనగా వాని మార్గములు నేర్చుకుని నీకు ఉరి తెచ్చుకుందేవేమో. వాని మార్గములు నేర్చుకుని నీకు ఉరి తెచ్చుకుందేవేమో, నీకు నువ్వు కష్టం తెచ్చుకుంటావేమో. కోపిష్టితో సహవాసం చేయకుమా.
కోపిష్టితో సహవాసం చేయకము. కొంతమంది కోపిష్టితో సహవాసం చేస్తారు. ఒకవేళ నీ స్నేహితుడు కోపంతో రగిలిపోయేవాడైతే నువ్వు వానితో స్నేహం చేస్తూ ఉన్నావు అనుకో, వాడు వెళ్ళి ఎవరన్నా కొట్టాడనుకో, నువ్వు వాడి పక్కన ఉన్నావు కాబట్టి నువ్వు కూడా బుక్ అవుతావు. ఆ కోపిష్టి మాట్లాడే మాటలు నీ హృదయంలోకి వెళ్తూ ఉంటే నీకు కూడా అలాంటి మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. నీకు కూడా అలాంటి మైండ్ సెట్ డెవలప్. ఒక కోపిష్టితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావంటే ఆ కోపిష్టి తన తల్లిదండ్రుల మాట వినకోకుండా తన తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ తను ఆ ఊళ్ళో ఎవరిని లెక్క చేయకోకుండా తిరుగుతుంటే అదే మైండ్ సెట్ నీకు కూడా డెవలప్ అవుద్ది. నువ్వు కూడా నీ తల్లిదండ్రులను కూడా లెక్క చేయలేని స్థితికి వెళ్ళిపోతావు. వీళ్ళింతే, తల్లిదండ్రులు ఇంతే, వాళ్ళకి ఆంక్షలు పెడతారు. లేకపోతే ఈ సమాజం ఇంతే, మనకు నచ్చినట్టు మనం ఉండాలి, మనం నచ్చినట్టు తాగాలనుకునే ఒక భయంకరమైన అపవాది సంబంధమైన మైండ్ సెట్ డెవలప్ అయిపోద్దండి. నిజం. ఆ స్నేహం వలన కోపిష్టితో సహవాసం చేయకుమని దేవుని యొక్క వాక్యం చెప్తాను. కోపిష్టితో సహవాసం చేయకము, క్రోధము గలవానితో సాంగత్యం చేయకము. అని మార్గాలు నువ్వు నేర్చుకుందావేమో, అది నీకు ఉరిగా మారునేమో. కాబట్టి ఉరి తెచ్చుకుంటావు, నీకు నీవే శిక్షణ తెచ్చుకుంటావు, నీకు నీవే కష్టాన్ని తెచ్చుకుంటావు, నువ్వు ఆ మైండ్ సెట్ నేర్చుకుంటావు. కాబట్టి అలాంటి వాళ్ళతో కూడా స్నేహం చేయకూడదు. కొంతమంది స్లో పాయిజన్ లాంటి వాళ్ళు ఉంటారు. మెల్లగా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే, అవునా, నీ భార్య ఇలాంటిదా, ఏమో మరి జాగ్రత్తగా ఉండు, మంచిది, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి అని కూడా చెప్పేవాళ్ళు అలా ఉంటారు. నువ్వు ఇది చేయి, అది చేయి. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నీ భర్తలాగా నువ్వు ఇది చేయవే అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇలా చేయి, అలా చేయి, ఒకవేళ అలా జరుగుతుందేమో, ఒకవేళ ఇలా జరుగుతుందేమో. రకరకాలుగా ఫ్రెండ్స్ ఒక స్లో పాయిజన్ లాగా పనిచేసేవాళ్ళు ఉంటారు. నువ్వు దైవిక జ్ఞానం కలిగిన స్త్రీవైతే, నువ్వు దైవిక జ్ఞానం కలిగిన పురుషునివైతే చాలా అలర్ట్గా ఉండాలి. కోపం మానేయాలి. కోపం దేవుని నీతి నెరవేర్చదు. కాబట్టి ఈ విషయాల్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తగా నిదానించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ నూతన సంవత్సరంలో మనం కోపము మానాల్సిన అవసరం ఉంది. కోపం మానాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. కోపం రాకూడదు. నువ్వు గొప్ప నెమ్మదితో, గొప్ప శాంతితో నింపబడిన వాడుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కోపాన్ని మానుదాం. మనము థ్యాంక్స్ కలిగి, అంటే కృతజ్ఞత కలిగి, మనము ఎవరైనా మనకి సహాయం చేస్తారనుకోండి, కృతజ్ఞత వారికి తెలియపరుద్దాం. అలాగే వారి పట్ల కృతజ్ఞత కలిగి మెలుగుదాం. ఎవరో ఎప్పుడో చేసిన సహాయాన్ని మర్చిపోయే వారంగా ఉండొద్దు. సో కృతజ్ఞత కలిగిన జీవితం చాలా ప్రాధాన్యం. కృతజ్ఞత కలిగి ఉందాం. అలాగే ఈ నూతన సంవత్సరంలో మనం చాలా ప్రాముఖ్యమైన తీర్మానం తీసుకోవాల్సింది ఏంటంటే, దేవుని పని ఇంకా ఎక్కువ చేయాలి. నువ్వు దేవుని పనిని, సంఘంలో నువ్వు చేసే పనిని పెంచు. నువ్వు నీ సంఘానికి నువ్వు కేటాయించే సమయాన్ని పెంచు. ఖచ్చితంగా నీవు దేవుని పని ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా బిజీ, మనం వేరు వ్యక్తులకు వేరు పనులు చాలా అధికంగా ఉంటాయి. కొంతమందికి చాలా పెద్ద వ్యవసాయం ఉంటుంది, కొంతమందికి పెద్ద చెరువులు ఉంటాయి, కొంతమందికి పెద్ద వ్యాపారం ఉంటుంది, కొంతమందికి పెద్ద ఉద్యోగాలు ఉంటాయి. చివరికి చిన్న ఉద్యోగం అయినా క్షణం తీరిక లేకోకుండా కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు కొంచెము సర్దుబాటు చేసుకొని నీకున్న ఫ్రీ సమయాన్ని కూడా, నీకున్న కొంచెము విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా దేవుని మందిరాల్లో పనిచేయడానికి నువ్వు కేటాయించుకుని, నీకు అవకాశం ఉంటే నీ సెలవులను దీని కొరకు వినియోగించడానికి మక్కువ కలిగి ఉండి, నీకు కలిగిన పని ఒత్తిడిలో పనులను కొంచెము సర్దుకొని ఆ దేవుని పని చేయాల్సిన సమయంలో దేవుని పని చేయడానికి ఖచ్చితంగా నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఎందుకో తెలుసా, ఈ భూమి మీద నువ్వు ఎంత కష్టపడినా, ఏం చేసినా అవన్నీ కూడా నీకు ఈ శరీరానికి, ఈ జీవితానికి ఉపయోగపడతాయి. కానీ నీవు దేవుని పని చేస్తూ ఉంటే, దేవుని కోసం నువ్వు నిలబడుతూ ఉంటే, దేవునితో నువ్వు కలిసి నడుస్తూ ఉంటే, నీవు పరలోకంలో ధనం సమకూర్చుకుంటూ ఉంటావు. అంతేకాక పరలోకం వెళ్ళటానికి నీవు సిద్ధపడుతూ ఉంటావు. ఆ మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావు. ఇంకా కొంచెం దేవునికి దగ్గర అవుతూ ఉంటావు. అది విడిచేసి నేను చాలా పరమభక్తురాలని నువ్వు నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు నువ్వు చేసుకుంటూ ఉంటే నువ్వు దేవునికి సామీప్యంగా రాలేవు. దేవుని మందిరంలో నువ్వు క్రియాశీలకంగా ఉన్నప్పుడు, చాలా యాక్టివ్ మెంబర్గా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవునికి ఎక్కువ దగ్గరగా రాగలుగుతావు. మీరు సమాజంగా కూడుకునటం మానమాకండి అని చెప్తాడు దేవుడు. కాబట్టి ఈ తీర్మానాలు, కృతజ్ఞత కలిగిన బ్రతుకు, అలాగే మందిరంలో ఎక్కువ వర్క్ చేయాలి, ఎంత బిజీ షెడ్యూల్ అయినా నేను ఏర్పాటు చేసుకుంటాను అనుకోవడం, చాలా ప్రాముఖ్యంగా కోపాన్ని కంప్లీట్గా అబాలిష్ చేయాలి.
కంప్లీట్గా కోపాన్ని చంపేయాలి, మానేయాలి. దేవుడలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు అయా. విన్న ప్రతి బిడ్డ కోపాన్ని జయించడానికి మీరు సామర్థ్యాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, మీ కార్యాన్ని చేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.